వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో, ఈ వీడియో వచ్చి ఏంటంటే ఆల్జీబ్రా మ్యాథ్ ట్రిక్స్. మీకు క్లాస్ రూమ్‌లో కూడా ఉపయోగపడతాయి ఈ ట్రిక్స్. మామూలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా ఉపయోగపడతాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి x + 1/x = 2. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² + 1/x² ఫైండ్ ఔట్ చేయాలి వాల్యూ. సో, ఇది మామూలుగా జనరల్‌గా ఎలా చేస్తాము x + 1/x² తీసుకుంటాం. అంటే దానికి ఏం అప్లై చేస్తాము a² + b² + 2ab ఫార్ములా అప్లై చేసి సో, స్క్వేర్ చేస్తాం బోత్ సైడ్స్. ఓకేనా? x + 1/x తీసుకొని బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తాం. సో, స్క్వేర్ చేసి a+b² ఫార్ములా యూజ్ చేస్తాం. సో, అట్లా కాకుండా వితిన్ సెకండ్స్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్. వితిన్ సెకండ్స్‌లో చేయొచ్చు. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని ఫార్ములాస్ తెలుసు. చూడండి. x⁻m హోల్ పవర్ n ఏమవుతుంది x⁻mn. ఓకేనా? అట్లాగే x⁻m + n దీన్ని ఎట్లా రాస్తారు? x⁻m × x⁻n అని రాస్తారు కదా. ఓకేనా? ఓకే. సో, x + 1/x a+b² కూడా వచ్చు మీకు ఫార్ములాస్. a² + b² + 2ab. ఓకేనా? సో, ఇక్కడ ఈ ట్రిక్ ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే చూడండి చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకసారి వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలు మీరు చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా? సో, చూడండి ప్లస్ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మైనస్ వస్తుంది. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మాత్రం. ఓకేనా? నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ +−. ఓకే. +−. నెక్స్ట్ మైనస్+. సో, ఇట్లాంటివన్నీ ఇచ్చినప్పుడు ఏంటంటే ప్లస్ వస్తుంది. ఓకేనా? అంటే ప్లస్ చూడండి ఇక్కడ ఏంటి ఇక్కడ ప్లస్ ఉంది. ఓకే. అంటే మైనస్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి ప్లస్ వస్తుంది. ఓకే. చూడండి ఈ ట్రిక్లోను ఇక్కడ 2 ఏంటి ప్లస్లు కదా. సో, చూడండి a² - 2 ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. a² - 2. సో, ఇక్కడ a అంటే ఎంత 2. ఓకే. సో, x² + 1/x² a అంటే ఎంత 2 హోల్ స్క్వేర్ -2. చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2 ప్లస్లు ఉన్నాయి. సో, 2 ప్లస్లు ఉంటే ఏంటి మైనస్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ 2 మైనస్లు ఉంటే ప్లస్ వస్తుంది. ఓకే. సో, ఒక్క ప్లస్లకి మాత్రమే మైనస్ వస్తుంది. 2 ప్లస్లు ఉంటే మైనస్ వస్తుంది. మిగతా వాటిలన్నిటికీ మైనస్లే. ఓకేనా? సో, అలా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, 2 హోల్ స్క్వేర్ అంటే 4 - 2 సో 2. చూడండి వితిన్ సెకండ్స్లో వచ్చింది మనకు ఆన్సర్. ఓకేనా? సో, అర్థమైందా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు x + 1/x = 2, 3, 4, 5 సంథింగ్ ఏమి ఇచ్చినా సరే ఇక్కడ ప్లస్ ఉందా, ఇక్కడ ప్లస్ ఉందా లేదో చూసుకోండి. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. a² - 2 వస్తుంది. ఓకేనా? సో, మైనస్ ఉందనుకోండి ప్లస్సే. మైనస్ ఉందనుకోండి ప్లస్సే. ప్లస్ ఉందనుకోండి ప్లస్సే. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక ప్లస్ మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే మైనస్ వస్తుంది. a² - 2 అవుతుంది. ఓకే. ఇంకా ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే a² - 2 అవుతుంది. సో, మిగిలిన ఏమున్నా సరే మైనస్ ఉన్నా మైనస్ ఉన్నా సరే ప్లస్సే అవుతుంది. ప్లస్సే చెయ్యాలి. అంటే a² + 2 అవుతుందన్నమాట. ఓకేనా? సో, అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఒకసారి x + 1/x = 5. దెన్ x² + 1/x² ఫైండ్ ఔట్ చేయాలి వాల్యూ. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x² + 1/x². ఓకేనా? సో, చెప్పాను కదా ప్లస్సే ఉన్నాయి కదా. అంటే ఏంటి ఫార్ములా a² - 2. ఓకేనా? అర్థమవుతుందా? a² - 2. ఓకే. a అంటే ఎంత 5. సో, 5 హోల్ స్క్వేర్ - 2 అంటే ఎంత 25 - 2 సో 23. సో, x² + 1/x² వాల్యూ ఎంత 23. ఓకే. సో, అర్థమైందా? సో, జనరల్‌గా మీరు ఎలా చేస్తారు దీన్ని హోల్ స్క్వేర్ చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ చూస్తారు. చెక్ చేసుకోండి ఒకసారి ఆన్సర్. హోల్ స్క్వేర్ చేస్తారు. బోత్ స్క్వేరింగ్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కదా, అంటే 2x ఇంటూ 1/x. సో 25. ఓకే, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ 2 మిగులుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి +2 అటువైపు వెళ్తే ఏమవుతుంది 25 - 2 సో 23. సో ఇదంతా చెయ్యాలి మీరు. ఓకేనా, సో ఇదంతా చెయ్యక్కర్లేకుండా చూడండి సింపుల్గా ఈ ప్లస్ ప్లస్ ఇస్తే ఏ స్క్వేర్ -2. సో 5 స్క్వేర్ -2 విత్ పెన్ను పేపర్ లేకుండా కూడా చేసేసి 25 - 2 సో 23 ఆన్సర్. చూసిన వెంటనే మీరు 23 అని చెప్పేసి ఈజీగా. ఓకేనా, సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతుంది ప్రాబ్లం. ఓకే, సో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో మైనస్ ఇచ్చినప్పుడు ఎట్లానో ప్లస్ మైనస్ ఇచ్చినప్పుడు ఎట్లానో చూద్దాం. ఓకే ఓకే, చూడండి x - 1/x ఈజ్ ఈక్వల్ టు 3. దెన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. చూడండి ఇందాక చెప్పాను మీకు నేను మైనస్ ప్లస్ వచ్చింది. ఇక్కడ మైనస్ ప్లస్ అంటే ఏం చేయాలి, ప్లస్సే. ఒక్క ప్లస్ మాత్రమే మైనస్. ఓకే, ఇక్కడ మైనస్ ప్లస్ వచ్చింది అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఓకేనా, సో అర్థమైందా? మైనస్ ప్లస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఓకే, అంటే ఏ స్క్వేర్ +2 తీసుకోవాలి. ఓకేనా, చూడండి ఏ స్క్వేర్ +2. సో ఏ అంటే 3 హోల్ స్క్వేర్ +2. ఓకేనా, 3 స్క్వేర్ అంటే 9 + 2 11. ఓకే, సో x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ అంతా 11. ఓకే, అర్థమైందా? సో ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇచ్చినప్పుడు మాత్రమే మైనస్ వస్తుంది. ఏ స్క్వేర్ -2 తీసుకోవాలి. ఓకే, సో ప్లస్ మైనస్ ప్లస్ వచ్చినా సరే మీరు ప్లస్సే తీసుకోవాలి. అంటే ఏ స్క్వేర్ +2 తీసుకోవాలి. సో ఓకే, అర్థమైందా? ఓకే ఓకే ఓకే, అర్థమైందా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. అంటే ఏ స్క్వేర్ -2. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్లస్ వచ్చినప్పుడు ఏ స్క్వేర్ -2. ఏ అనేది ఈ నెంబర్. ఓకేనా, సో మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ప్లస్ వచ్చినా ప్లస్సే. సో ఏ స్క్వేర్ +2. ఓకే, సో అర్థమైంది కదా? నెక్స్ట్ క్యూబ్స్లో ఏమిటో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.